సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది గైస్ నాకు యూట్యూబ్లో అయితే కామెంట్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు గైస్. ఓకేనా, అదేంటి అంటే అన్న మన యూట్యూబ్లో వీడియోస్ అని అప్లోడ్ చేసే టైంలో అక్కడ మనకు అలో ఎంబెడింగ్ అనేది ఉంటుంది. అది ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది గైస్ నాకైతే అడగడం అయితే జరుగుతుంది. సో కొంతమంది క్రియేటర్స్ ఏంటి అంటే వేరే వాళ్ళ వీడియో చూస్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు నేను ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఎలా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పేసి. సో అలా చూసినప్పుడు ఏంటంటే ఒకవేళ నేను ఆన్ చేసుకున్నాను అనుకోండి, మీరు కూడా ఆన్ చేసుకుంటారు. ఒకవేళ నేను ఆఫ్ చేశాను అనుకోండి, సో మీరు కూడా ఆఫ్ చేసుకుంటారు. అంటే ఒక క్రియేటర్ ఆన్ చేసుకున్నాడా ఆఫ్ చేసుకున్నాడా అని చెప్పి చూసేసి మీరు కూడా అదే ఫైనల్ డెసిషన్కి వస్తూ ఉంటారు. బట్ గైస్, ఈ అలో ఎంబెడింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ గైస్. ఓకేనా, ఇది ఏంటంటే అందరు క్రియేటర్స్కి ఒకే రకంగా ఉండదు. సో అది మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది ఎలా వైరల్ అవుతుంది, ఎలా వ్యూవర్స్కి అనేది అప్రోచ్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు అలో ఎంబెడింగ్ అనేది ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలా అని చెప్పేసి అయితే ఉంటుంది గైస్. ఓకేనా, సో ఈ రోజు గైస్ ఇవి ఏంటంటే ఈ సెట్టింగ్ అనేది ఎవరు ఆన్ చేసుకోవాలి ఎవరు ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా, సో దానికన్నా ముందు ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ ఇవిడైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాయి గైస్. ఓకేనా, సో ఇక్కడ గైస్ ఈ అలో ఎంబెడింగ్ సెట్టింగ్ అనేది ఎవరు ఆన్ చేసుకోవాలి ఎవరు ఆఫ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫస్ట్ గైస్ మీరేంటంటే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి రీచ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది గైస్ మీరు క్లారిటీతో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, మీరు ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ కంప్లీట్గా అనలిటిక్స్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది యూట్యూబ్ సెర్చ్ ద్వారా మీకు వ్యూస్ వస్తున్నాయా, యూట్యూబ్ రికమెండ్ చేయడం వలన, లేకపోతే సజెషన్ చేయడం వలన, లేకపోతే బ్రౌజ్ వలన, లేదంటే ఇది ఏదైతే వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ వీటిలో షేర్ చేయడం వల్ల మీకు వ్యూస్ వస్తున్నాయా అనేది గైస్ మీకు క్లారిటీ అయితే చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా, ఇక్కడ మీకు కనుక ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో షేర్ చేయడం వల్ల మీకు కనుక ఎక్కువ వ్యూస్ వస్తే ఏంటంటే డెఫినెట్గా మీరు ఈ సెట్టింగ్ ఏదైతే ఉందో అలో ఎంబెడింగ్ దాన్ని మీరు ఆఫ్ చేసుకోవాలి గైస్. ఓకేనా, అదర్ దాన్ దట్ మీరు యూట్యూబ్ సర్చ్ ద్వారా లేకపోతే రికమెండ్ ఆర్ సజెషన్ ద్వారా మీకు వ్యూస్ వచ్చాయనుకోండి, ఆ సెట్టింగ్ని ఆన్ చేసుకున్న మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్. ఓకేనా, ఓన్లీ ఎవరి వీడియోస్ అయితే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా రీచ్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఈ సెట్టింగ్ అనేది ఆఫ్ చేసుకోవాలి గైస్. ఓకేనా, ఎందుకు ఆఫ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా, సో ఇక్కడ గైస్ ఈ అలో ఎంబెడింగ్ సెట్టింగ్ కనుక ఆన్ చేసుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి మీకు క్లారిటీగా ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా, సో ఇప్పుడు గైస్ నాకు సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ చేశాడు వాట్సాప్లో, అన్న నాకు డౌట్ ఉంది ఒక వీడియో గురించి అని చెప్పేసి నాకు వాట్సాప్లో అడగడం అయితే జరిగింది గైస్. ఓకేనా, సో ఏంటంటే నేను తనకి ఏం మెసేజ్ చేసిన అంటే ఆ వీడియో లింక్ నాకు షేర్ చేయు, నేను క్లారిటీగా చెక్ చేస్తాను అని చెప్పాను. సో చెప్పిన తర్వాత ఏంటంటే ఆ వీడియో లింక్ నాకు షేర్ చేస్తాడు. ఓకేనా, సో ఆ వీడియో ఏదైతే తను నాకు షేర్ చేశాడో అది అప్లోడ్ చేసే టైంలో ఈ అలో ఎంబెడింగ్ని ఆన్ చేసుకొని అప్లోడ్ చేశాడు. ఓకేనా, సో ఆ వీడియో లింక్ నా దగ్గరకు వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఆ వీడియో లింక్ మీద క్లిక్ చేస్తాను గైస్. ఓకేనా, సో క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను వాట్సాప్లో చాట్ చేసిన కదా ఆ వాట్సాప్ పైననే ఆ వీడియో అనేది ప్లే అవుతుంది గైస్. ఓకేనా, అక్కడ నేను ఆ పర్సన్తో చాట్ చేయవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ వీడియో అనేది పైనే ప్లే అవుతూ ఉంటుంది గైస్. ఓకేనా, ఇలా ప్లే అవ్వడం వల్ల ఏంటంటే ఆ వీడియోకి వచ్చే వాచ్ టైం మీకు కౌంట్ అవ్వదు, ఆ వీడియోకి వచ్చే వ్యూ మీకు కౌంట్ అవ్వదు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ వీడియో అక్కడే ప్లే అవుతుంది కాబట్టి అసలు మీ ఛానల్ అనేది ఎలా ఉంటుంది, మీ ఛానల్ పేరేంటి, మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అనేది ఎంతమంది ఉన్నారు, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేశారు అని చెప్పేసి ఏ మాత్రం కూడా అర్థం అవ్వదు గైస్. ఓకేనా, ఒకవేళ మీరు ఆఫ్ చేసుకొని ఆ వీడియో లింక్ కనుక నాకు షేర్ చేశారు అనుకోండి, ఆ వీడియో లింక్ మీద క్లిక్ చేయగానే ఈ వాట్సాప్ వదిలేసి డైరెక్ట్ యూట్యూబ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. అక్కడ ఏంటంటే మీ ఛానల్ కనిపిస్తుంది, మీ ఛానల్ పేరు, మీ లోగో, మీ అంతేకాకుండా మీరు బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిన బ్యానర్ ఉంటుంది కదా అది కనిపిస్తూ ఉంటుంది. మీ సబ్స్క్రైబర్స్ అంతే ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేశారు అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మీరు ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వండి గైస్. ఓకేనా, అకార్డింగ్ టు మీకు రీచ్ అనేది ఏ విధంగా వస్తుంది అనే దాన్ని బట్టి మీ డెసిషన్ అయితే తీసుకోండి గైస్. ఓకేనా, బట్ మోస్ట్ ఆఫ్ ది క్రియేటర్స్ ఆన్లోనే పెట్టుకుంటారు. సో నేను కూడా మోస్ట్ ఆఫ్ ది వీడియోస్కి ఆన్లో పెట్టుకుంటా. బట్ నాకు వేరే ఛానల్ ఒకటి ఉంది,
బట్ ఆ ఛానల్ ఏంటంటే కంప్లీట్గా ఆఫ్ చేసుకుంటా గైస్. ఎందుకంటే అందులో ఉండే వీడియోస్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది వరకు సోషల్ మీడియాలోనే ప్లాట్ఫామ్లోనే షేర్ అవుతూ ఉంటుంది కాబట్టి సో దాంట్లో మాత్రం నేను ఆఫ్ చేసుకుంటా గైస్. ఓకేనా. సో ఆ విధంగా మీ డెసిషన్ అయితే తీసుకోవచ్చు గైస్. ఓకేనా. సో ఇక్కడ గైస్ మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో అలో ఎంబెడింగ్ అంటే ఏంటి అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక గైస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోతో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాయి గైస్. ఓకేనా.